వెనెజువెలాలోని నికోలస్ మదురో ప్రభుత్వంతో ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది. వెనెజువెలా నుంచి బయలుదేరిన చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు ఎయిర్ బోర్న్ ఆపరేషన్ నిర్వహించి స్వాధీనం చేసుకున్నాయి. యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్. ఫోర్డ్ యుద్ధనౌకకు చెందిన హెలికాప్టర్ల నుంచి దిగిన అమెరికా నేవీ, కోస్ట్ గార్డ్ సిబ్బంది ఓడను నియంత్రణలోకి తీసుకున్నారు. ఆ ఓడలో ఏకంగా 20 లక్షల బ్యారెళ్ల క్రూడ్ ఆయిల్ ఉన్నట్టు తెలిసింది. ఆ భారీ ఓడ తమ దగ్గరే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. విదేశీ ఉగ్రవాద సంస్థలకు మద్దతు ఇచ్చే అక్రమ చమురు సరఫరా నెట్వర్క్పై అమెరికా ఆంక్షలు అమలు చేస్తోందని అధికారులు తెలిపారు. అమెరికాలోకి జరుగుతున్న డ్రగ్స్ అక్రమ రవాణాలో వెనెజువెలా హస్తం ఉందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా నార్కోడా ఉగ్రవాదం కేసు కూడా నమోదు చేసింది. కొన్ని నెలలుగా కరేబియన్, ఈస్టర్న్ పసిఫిక్ సముద్రం నుంచి వెనెజువెలాకు ప్రయాణిస్తున్న ఓడలను డ్రగ్స్ సరఫరా చేస్తున్నాయన్న నెపంతో అమెరికా సముద్రంలో ముంచేస్తోంది. అమెరికా ఆరోపణలు అవాస్తవమని వెనెజువెలా అధ్యక్షుడు చెబుతున్నారు.